సవాల్ చేస్తూ సుప్రీంలో పాత పెన్షన్ విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో తెలంగాణ పిటిషన్ ప్రతివాదులకు నోటీసులు జారీ. పాత పెన్షన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించుకోవడానికి కొందరు ట్రెజరీ ఉద్యోగులకు అనుమతినిస్తూ హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 15 వెలువరించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహలతలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులైతే ఇచ్చింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగాల్లో నియమితులైన వారు పాత పెన్షన్ కోసం ప్రభుత్వానికి నివేదించుకోవచ్చని 2023లో జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ట్రెజరీ ఉద్యోగులకు ఈ అవకాశం ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున దీనిపైన స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ఎల్. నరసింహారెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసిందనమాట. సో ఈ విధంగా పాత పెన్షన్ విధానాన్ని సవాల్ చేస్తూ అయితే సుప్రీంలో తెలంగాణ పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.